రవ్వ లడ్డు. వావ్! సో రవ్వ లడ్డు చాలా మందికి తెలియకుండా ఫేవరెట్ ఉంటుంది రవ్వ లడ్డు. సో చూద్దాం నువ్వు ఎలా చేస్తావు, ఎటువంటి కాంబినేషన్ తీసుకొస్తావు అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రవ్వ లడ్డు కాబట్టి రవ్వ కంపల్సరీ. అండ్ ఇంకొక పిండి ఏంటి? అది బ్రౌన్ షుగర్ పౌడర్. ఓకే, సో తను చాలా వైజ్గా బెల్లం పొడి తీసుకొచ్చింది అండ్ నువ్వు బ్రౌన్ షుగర్, రిఫైన్ షుగర్స్, వైట్ షుగర్ వాడకూడదు కాబట్టి సో పర్ఫెక్ట్. అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చేసావు, పాలు తెచ్చావు అండ్ నట్స్ కూడా తీసుకొచ్చావు అనమాట, సీడ్స్. సో ఏం సీడ్స్ అవి? ఒకటి పంకిన్ సీడ్స్, ఒకటి మిలన్ సీడ్స్. ఆన్ చేసేయండి, డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం నెయ్యి. నెక్స్ట్ మనము ఫస్ట్ బాదం వేసుకుందాం. ఓకే, బాదం, ఆ తర్వాత జీడిపప్పు, ఓకే, అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసేస్తాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయి సో సపరేట్గా తీసుకున్నాము. మరి సీడ్స్ కూడా వేసేసి సపరేట్గా తీసేసుకున్నాం. ఓకే, పంకిన్ సీడ్స్, అలాగే మిలన్ సీడ్స్ కూడా. చాలా న్యూట్రిషియస్గా ఉన్నాయి మీరు చేసే ఇంగ్రీడియంట్స్. సో సీడ్స్ మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోం కాబట్టి ఇలా స్వీట్స్ చేసేటప్పుడే మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటుంటే. అచ్చా, ఓకే. సో మా పల్లవి న్యూట్రిషనిస్ట్ కాబట్టి చాలా న్యూట్రిషనల్గానే ఉంటుందండి, హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. సో యూజువల్గా హెల్దీ ఫుడ్ అనగానే అరే అబ్బా కొంచెం బ్లాంట్గా చేసుకుంటారు, అలా కాకుండా కొద్దిగా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. చక్కగా వేగిపోయి నెక్స్ట్ ఏంటి? అది తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ కూడా ఆన్ చేసా. నెక్స్ట్ మళ్ళీ కొంచెం గీ వేసుకుందాం. ఓకే, సో ఏం వేస్తున్నాం అందులో? ఇప్పుడు ఫస్ట్ మనము సుజీ రవ్వ వేసేద్దాం. ఓకే, సో జస్ట్ రోస్ట్ చేసుకుంటున్నాం. రోస్ట్ చేసుకుంటున్నాం. మనకు చక్కగా రోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా మిక్స్ చేసేద్దాం అందులోనేనా? సో బ్రౌన్ షుగర్ పౌడర్, ఓకే. నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చక్కగా మనము రవ్వ అండ్ అలాగే షుగర్ కూడా వేయించుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. ఓకే, అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం. ఏంటంటే అది కొంచెం ఉండరాలు చుట్టాలి కదా మనము లడ్డూస్ లాగా, సో దానికోసం. ఇప్పుడు ఇది కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం మిల్క్ వేసుకుందాం కన్సిస్టెన్సీ కోసం. సో మనం ఇంకొక స్పూన్తో మిల్క్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో లడ్డూలు చుట్టేసుకుందామా మరి? చుట్టేసుకుందాం. ముందుగా కొంచెం నెయ్యితో గ్రీస్ చేసేసుకుని. ఓకే, సో చక్కగా నట్స్, సీడ్స్ అండ్ బ్రౌన్ షుగర్ అండ్ రవ్వ, పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి పల్లవి. లాస్యా, రవ్వ లడ్డూస్ రెడీ అయిపోయాయి. ఓకే, సో ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు వాళ్ళకి తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. రవ్వ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, గుమ్మడి గింజలు 1 కప్పు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, బ్రౌన్ షుగర్ పొడి 1 కప్పు. రవ్వ లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కాస్త నెయ్యి, బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బ్రౌన్ షుగర్ పొడి వేసి కలిపి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు పోసి కలిపి చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూస్ రెడీ.